నా పేరు వెంకటరమణ అండి, ఎస్సీబీ ఇన్స్పెక్టర్ రాజమహేంద్రరావు నార్త్ అండి. మాకు ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశాల మేరకు 3 or 4 monthsలో డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దామని ఒక కార్యక్రమం చేపట్టామండి. అందులో భాగంగా ఈరోజు మా నగరంలో ప్రతి చోట కూడా మన పబ్లిక్ ఎక్కువ ఉన్న చోట, స్టూడెంట్స్ ఎక్కువ ఉన్న కాలేజెస్లోను, యూనివర్సిటీస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కవర్ చేస్తూ ఈ హోర్డింగ్స్ పెట్టడం జరుగుతుందండి. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే యువత డ్రగ్స్ వైపు మరలుతూ వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారని, అలా జరగకూడదనే ఉద్దేశంతో అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే ఈ సెంటర్స్లో ఇలాంటి బోర్డ్స్ పెట్టి వాళ్ళని డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దని చెప్పేసి మేము సమాచారం అందిద్దామని చెప్పేసి ఈ విధంగా ఫ్లెక్సీలు కానీ హోర్డింగ్స్ కానీ అన్ని సెంటర్లు పెడుతున్నామండి. ఇది ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ తీసుకొని 3 or 4 monthsలో డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దామని మా ఆశయం అండి. ఇందులో భాగంగా మీకు ఎవరైనా సరే ఈ డ్రగ్స్కి ఎడిట్ అయిన వాళ్ళు కానీ, అంటే ఫ్రెండ్స్లో కానీ, తల్లిదండ్రుల్లో కానీ, ఆ విలేజ్లో ఎక్కడ చుట్టుపక్కల ఉన్న మీకు ఐడియా తెలిస్తే కనుక వెంటనే 14500 మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందండి. దానికి ఫోన్ చేయొచ్చు, లేదా నా నెంబర్కి కాల్ చేయొచ్చు. చేసి మీ వివరాలు ఎవరు మేము అడగమండి, గోప్యంగా ఉంచుతాము. మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అండి. వాళ్ళని డీఎడిక్షన్ సెంటర్లో న్యూరో డాక్టర్ కానీ, లేదా మన దగ్గర న్యూరో డాక్టర్ గారు ఉన్నారు, రవికిరణ్ గారు, వాళ్ళు తీసుకెళ్ళి డీఎడిక్షన్ సెంటర్లో చేసి వాళ్ళని తగ్గించి మంచి సమాజం నిర్మిద్దామని మా ఉద్దేశం అండి.